నెల్లూరు జిల్లా కావలిలో నకిలీ బంగారం కుదువ పెట్టి వ్యాపారులను మోసం చేస్తున్న ముఠాను నెల్లూరు జిల్లా కావలిలో పోలీసులు అరెస్టు చేశారు. నిందితుల నుంచి నకిలీ బంగారంను ఉంగరం, నకిలీ బంగారం చేసే పరికరాల, ₹1,00,000 నగదు, సెల్ ఫోన్, నకిలీ ఆధార్ కార్డులు, నకిలీ హాల్ మార్క్ కార్డు స్వాధీనం చేసుకున్నారు. ఇక నెల్లూరుకు చెందినటువంటి వేలమూరి మహేష్ బాబు, పనబాక మధు, విజయమూరి హరిబాబు, లెక్కల మణికంఠం అనే వ్యక్తులు ముఠాగా ఏర్పడ్డారు. వీరు కావలిలోని ఎస్ చంద్రశేఖర్ కు చెందిన చంద్రపాన్ బ్రోకర్ షాప్ లో ఈ ఏడాది ఫిబ్రవరి 21న మార్చి 7వ తేదీన 2 సార్లు బంగారం చైన్స్ కుదవ పెట్టారు. ఇక ₹1,12,000 తీసుకున్నారు. వీళ్ళు వెళ్లిపోయిన తర్వాత బంగారాన్ని తనిఖీ చేయగా నకిలీ బంగారంగా తేలింది. వెంటనే షాప్ యజమాని కావలి 1 టౌన్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. దీంతో కావలి పోలీసులు ఆదివారం నిందితులను అదుపులోకి తీసుకుని విచారించగా కరోనా తర్వాత సులభంగా డబ్బులు సంపాదించాలనే ఆలోచనతోనే ఈ విధంగా చేసినట్లు నిందితులు వెల్లడించారు. కావలి ఏఎస్పీ ఎస్డిపిఓ వెల్లడించినట్లుగా తెలుస్తుంది. రికార్డులు ఏమి ఉండట్లేదు. ఫ్యాన్ లాగా రాలేదండి తోడు. ఈరోజు కావలి టౌన్ పోలీసులకు సంబంధించి ఒక 4 ముద్దాయిల్ని అరెస్ట్ చేయడం జరిగింది. క్రైమ్ నెంబర్ 68/21 సెక్షన్ 420 చీటింగ్ కేసు. ఇది ఒక టెక్నికల్ చీటింగ్ అనమాట. చీటింగ్ అంటే వీళ్ళు వేములూరు మహేష్, పనబాక మధు, వింజమూరి హరిబాబు, మణికంఠ ఈ 4 కూడా నెల్లూరు సంబంధించిన వీళ్ళు. వీళ్ళ ఎంఓ ఏంటంటే వీళ్ళు చేసే టెక్నికల్ మోసం ఏంటంటే ఈ పనబాక మధు కమర్షియల్ వర్క్ బంగారం పని తెలుసు అతనికి. తెలిసి అతను ఏం చేస్తాడంటే తెలివిగా ఒక డూప్లికేట్ బంగారం అక్కడ ఉన్నటువంటి చైన్లు, ఉంగరాలు అట్లాంటి డూప్లికేట్ తయారు చేస్తాడు. అంటే ఒక 2 గ్రామ్స్ గోల్డ్ లాగా తయారు చేసి ఆ గోల్డ్ని ఏం చేస్తాడంటే అతను ఒక